నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. పరిపాలన దక్షకుడిగా, అంతేకాకుండా ఆయన అంటే ఒక కవి పితామహుడిగా, అంతేకాకుండా ఒక అంటే సామాజికవేత్తగా ఒక పరిపాలనలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసి దాదాపు 500 సంవత్సరాల క్రితం ఆయన పరిపాలించారు. ఒక దక్షిణ భారతదేశాన్ని ఒక సుసంపన్నమైన పరిపాలనగా చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయల గురించి ఆయన జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఈ నెల 18వ తేదీన ప్రముఖుల్ని సన్మానించనున్నారు. ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర గారు, అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథులు కూడా అక్కడ సన్మానించినారు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆచరించినటువంటి ఆయన యొక్క విధానాలు, నేటి పరిపాలనకు ఆయన దక్షుడిగా ఎందుకు అంటే ఆయన ఆదర్శవంతంగా తీసుకోవాలా, ఆయన ఆచరణీయాలు ఏ విధంగా ఉంటాయి, నేటి ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి విధానాల గురించి తదితర అంశాల గురించి ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చర్చిద్దాం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు రామకృష్ణ గారు, శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నాయకులు, అలాగే సాయి శ్రీనివాస్ గారు, టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం. అంటే ముందుగా రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఏంటి అంటే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన శ్రీకృష్ణ దేవరాయల ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రముఖుల్ని సన్మానించడం ఏంటి, ఈ యొక్క లక్ష్యం ఏంటి? ఈ ప్రముఖులను సన్మానించడానికి ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దేశంలో అత్యంత పరిపాలనా దక్షుడుగా దక్షిణ భారతదేశం అంతా కూడా ఒకే సామాజిక వర్గాన్ని అందరినీ సమాన దృష్టితో చూసి, చిన్న రైతుకారు నుంచి వ్యాపారస్తుడి నుంచి సాహితీ విలువలు గల సాహితీ పండితుల గురించి అన్ని రంగాలకి అందరికీ సమన్యాయం చేసింది ఒకే ఒక దక్షిణ దేశపు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు. ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక ప్రాంతం కాదు, మొత్తం దక్షిణ భారతదేశాన్ని అందరినీ సమానంగా మంచిగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారాలు, వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం కోసం, అలా యుద్ధ నైపుణ్యాలు చేసే వాళ్ళకి యుద్ధ నైపుణ్యాలు, విదేశాలకి వ్యాపారం చేసే అవకాశం ఉన్న వాళ్ళకి వ్యాపారాలకు సంబంధించి సహాయం చేయటం, ఇలా ప్రపంచంలో ఒక వెలిగిన దేశం దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాంటి వ్యక్తిని మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయా అనే బాధ కలిగింది మాకు. అందుకోసమే రాష్ట్రంలో చిన్న ఒక 100 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, లేకపోతే 80 సంవత్సరాల వయసు వాళ్ళకు వర్ధంతులు, జయంతులు, తర్వాత పట్టాభిషేకాలు చేస్తున్నారు. కానీ అంతటి మహోన్నతమైన విజయనగర సామ్రాజ్య అధీశ్వరుడికి మాత్రం గుర్తుంటలేదా, లేదా వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారా, లేదా ఆయన సామాజిక వర్గం మూలన ఆయన వెనకబడిపోయాడా అనే బాధ కలిగింది. మేము ఒక్కటే చెప్తున్నాం, ఉద్యోగ పక్షాల దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మొట్టమొదటి 14వ శతాబ్దంలో, అంటే ఇప్పటికీ ఆయన గురించి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు మొత్తం మీద దేశం మొత్తం మీద తెలుగే గొప్పది అని చెప్పిన అంతటి రారాజుకి మనం మర్చిపోయామంటే చాలా ఖేదం కలిగింది. అందుకే ఆయన వారసులుగా మేము ఆయన యొక్క పేరు ప్రతిష్టలను, ఆయన చేసిన పరిపాలన దక్షతను, ఆయన సాంస్కృతిక చేసిన ఆ ప్రయోగాలను, ఆ రోజు జరిగిన వాటన్నిటిని మళ్ళీ పునర్జీవనం చేయాలి, వాటిని ప్రపంచానికి గుర్తు చేయాలి అనే మేమన్నా చేద్దామని వారసులుగా మేము ఆయన పక్షాన బయలుదేరాం. దక్షిణ భారతదేశంలో 5 కోట్ల మంది ఇప్పటికీ ఆయన వారసులు ఉన్నాం. ఒక్కొక్క జిల్లాలో ఒక పేరు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పేరుతో మేమందరినీ విడిపోయగలిగాం. కానీ మేమందరం ఈ 5 కోట్ల మంది దక్షిణ భారతదేశంలో ఉన్న రకరకాల పేర్లతో ఉన్న రకరకాల ప్రాంతాల్లో ఉన్న ఈ రాయలు వారసులందరూ కూడా ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే తక్కువ మంది ఉన్న వాళ్ళే జయంతులు చేసుకుంటున్నారు, రాజ్యాధికారాలు పడుతున్నారు. కానీ 5 కోట్ల మంది ఉన్న వాళ్ళకి కనీసం జయంతి చేసుకోవడానికి, అధికారికంగా జయంతి చేసుకోవడానికి లేదా చేయటానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించలేకపోతున్నారా? ఇది చాలా బాధాకరం అనేది మా ఉద్దేశం సార్. రైట్. శ్రీనివాస్ గారు, టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి.
నమస్తే. ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే దేవాలయాలు నిర్మించారు, అన్నీ కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఆయన పరిపాలన గురించి నేటికి కూడా నేటి భావి తరాలకు కూడా అంటే వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో హంపి నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే దేవాలయాల నిర్మాణం అవ్వచ్చు, ఆయన చూపించినటువంటి బాటను ఏ విధంగా చూడొచ్చు శ్రీకృష్ణదేవరాయల గురించి? కృష్ణదేవరాయలు ఒక మంచి పరిపాలనా దక్షత కలిగిన రాజుగానే కాకుండా ఢిల్లీ సుల్తాన్ల తర్వాత దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని పరిపాలించినటువంటి మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి ఒక మహారాజు. ఆయన పరిపాలనా దక్షతను కేవలం పరిపాలించడానికే కాకుండా భావి తరాలకి భవిష్యత్ తరాలకి కూడా భాషా సంస్కృతిని, తెలుగు భాషని, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ రోజు అన్నారు. తరువాత కాలంలో కూడా తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా ఇప్పుడు కొనియాడబడుతోంది. అంటే తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని ఆనాడే ఆయన గుర్తించారు. అయితే అన్ఫార్చునేట్లీ అనుకునేది ఏంటంటే ఈరోజు భాష పట్ల ఇప్పుడున్న తరాలకి ఏ విధంగానూ మక్కువ లేదు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మీదే ఈ రంగం అంతా నడుస్తూ ఉంది. భవిష్యత్ తరాలకి ఈ భాష, సంస్కృతి, కళల పట్ల ఆరాధన అనే దాన్ని పరిచయం చేయాలి, మరలా పునరుజ్జీవనం కలిగించాలి. అంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా నడుం కట్టి ఈ భాషా సంస్కృతిని కానివ్వండి, వారి పరిపాలనా దక్షత ఎంత గొప్పది అంటే వారి సైనిక అవసరాల కోసం రాజ్య విస్తరణ చేయటమే కాదు, వాళ్ళకి అవసరమైన మౌలిక వసతులు, వ్యాపార వాణిజ్య రంగాలు, మరియు రాసులుగా రత్నాలని రాసులుగా పోసి అమ్మే పరిస్థితిని ఉన్నది. అంటే ఆ రోజు ఎంతో మహోన్నతమైనటువంటి వాణిజ్య పరిపాలన కూడా ఆయన ప్రోత్సహించారు. అన్ని రకాలుగాను కళల పట్ల మక్కువ. అంటే ఆయన దేన్ని నమ్మారంటే ఒక 4 దిక్కులు 4 మూలలు అంటే 8 చోట్ల కూడా 8 ఏనుగులు దిగ్గజాలు కాపలా కాస్తా ఉంటాయి, మన రాజ్యాన్ని కాపలా కాస్తా ఉంటాయని నమ్మి అటువంటి సంస్కృతి భవిష్యత్ తరాలకు అందజేయాలని అష్టదిగ్గజాలనే కవుల్ని ప్రోత్సహించారు. ఈ అష్టదిగ్గజాలు దేనికి ప్రతీకగా నిలిచాయంటే 8 దిక్కులని మూలల్ని కూడా ఎలా అయితే ఏనుగులుగా నిలబడి కాపలా కాస్తున్నాయో ఈ భాషా సంస్కృతిని భవిష్యత్ తరాలకు కూడా ఆ విధంగా అంత బలమైన భాషని అందించాలని చెప్పి ఆయన అష్టదిగ్గజ కవుల్ని ప్రోత్సహించడమే కాదు, వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలు ఈ రోజుకి కూడా మనకి ప్రామాణికంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా ప్రబంధ యుగం అనేది దాన్ని నడిచింది. భువన విజయం అని వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈ రోజు భాషకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వారి యొక్క ఆశయాల్ని ప్రస్తుత ప్రజలకి భవిష్యత్ తరాలు కూడా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ శ్రీనివాస్ గారు. ఇక గోపాలకృష్ణ గారు బెంగళూరు నుంచి మనకు జాయిన్ అవుతున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే. మీరు ఒక చోట స్థిరంగా ఉండండి. గోపాలకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీట్లో ఉన్నారండి గోపాలకృష్ణ గారు. రైట్. రామకృష్ణ గారు నమస్కారం. గోపాలకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీరు మీట్లో ఉన్నారండి, మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు. గోపాలకృష్ణ గారు. రైట్. రామకృష్ణ గారు, అంటే తెలుగు భాష అవ్వచ్చు, కర్ణాటక భాష అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు, 500 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు భాషల కోసం విశేష కృషి చేయటం, కవితలు, అలాగే కవిత్వాలు, మరోపక్క కవులు, కళాకారులు కూడా సన్మానించినటువంటి విధానాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రామకృష్ణ గారు? దేశంలో తెలుగు భాష మీద కన్నడ భాషకి రెండింటికి చాలా విశేషమైన కృషి చేశారు శ్రీకృష్ణదేవరాయలు. మొన్న హంపి వెళ్ళి చూస్తే తెలుగు లిపి కన్నడ లిపి పెద్దగా తేడా ఉండదు, కొద్ది మార్పులతోనే ఉంటుంది. అవును, మాట్లాడే విధానం కూడా తెలిసిపోతుంది, మాట్లాడే విధానం కూడా అర్థమవుతుంది. మనం కర్ణాటక వెళ్ళి చదవగలం, అవును, అంతా పూర్తిగా చదవలేకపోయినా కొంత అర్థం చేసుకోగలం. ఏదేమైనా శ్రీకృష్ణదేవరాయల్ని మర్చిపోయే స్థితికి వచ్చామనేదే బాధ ఎక్కువ. ఎందుకంటే ఆయన ఉంటే ఈ లలిత కళలు, సంగీతము, సాహిత్యం ఉంటే మనుషులు ఉద్రేకాలు, భావోద్రేకాలు, కోపతాపాలు ఇవన్నీ పోయి మనిషి యొక్క ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడనేది ఆయన యొక్క ఆచరణను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ పాఠ్య పుస్తకాల్లో కూడా ఇప్పుడు సిబిఎస్ఈ పెట్టాం మనం. ఇదివరకు స్టేట్ సిలబస్ లో అయితే రాయల్ గారి చరిత్ర ఉండేది, లేకపోతే
పలానా రాజులు ఉండేది. ఇప్పుడంతా సిబిఎస్ఈఎల్ అంటే ఆర్య సంస్కృతి, ఉత్తర భారతదేశంలో సంస్కృతిని మనం చదవాల్సి వస్తుంది. మన రాజులు అవసరం లేదు, మన కొండలు అవసరం లేదు, మన నదులు అవసరం లేదు. ఇవన్నీ చెప్తే చరిత్రకారులకి అర్థమవుద్ది, కానీ సామాన్య మానవుడికి అర్థం కావట్లేదు. కానీ మనం ఒక విద్యావేత్తగా, ఒక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా మేమేం చెప్తున్నామంటే, ఎక్కడ ఉన్న లోకల్ భాషని, లోకల్ లాంగ్వేజీని, లోకల్ యొక్క సంస్కృతికి, సాహిత్య విలువల్ని మనం పిల్లలకు నేర్పబోతే రేపొద్దున తల్లిదండ్రుల మీద, భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విద్వేషాలు పెరిగి వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి తప్ప ఈ సాహిత్యపై విలువలు లేని ఏ ప్రపంచమైనా ఎక్కువ రోజులు నిలబడదనేది మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా తెలుస్తూ ఉంది ఇప్పుడు. అందువలన శ్రీకృష్ణదేవరాయల యొక్క కార్యాచరణ, ఆయన పరిపాలన, ఆయన సాహిత్య విలువలు, ఆయన వ్యాపారంలో ఎలా చేయాలని చెప్పడం కానీ, జంతువులు లేదా నదులు ఆనకట్టలు కట్టడం, లేకపోతే చెరువులు తవ్వించి రైతులకు ఆదర్శంగా ఉండటం, ఇలా ఎన్ని చేశాడని చెప్పుకోవడానికి 1-10 రాసులైందండి. రత్నాలు రోడ్డు మీద పోసి అమ్మటం అంటే అది ఈజీ పని కాదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా జరగలేదు. ఒక్క విజయనగర సామ్రాజ్యంలో మాత్రమే రత్నాలు రాసులు బజార్లో పోసి, ఇప్పటికి కూడా హంపీలో ఒక బజార్ ఉంది, దాన్ని ఓన్లీ రత్నాలు అమ్మిన బజార్ అంటారు. అంటే ఇంతటి చరిత్ర గల దేశ రాజ్యాధికారిని మనం ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోకపోతే, అసలు ఆ శిల్పాలు, హంపీలో ఉన్న ఆ కట్టడాలు, శ్రీకృష్ణ మళ్ళీ తిరుపతి దేవస్థానంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో ఆ రోజుల్లో, ఎంత ఆస్తి బంగారం దానికి వాడారో తెలియదు. అట్లని శ్రీశైలం కానీ, మహానంది కానీ, ఇట్లా దేశంలో ప్రసిద్ధిగాంచిన ఏ పుణ్యక్షేత్రమైనా సరే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆయన చేతి స్పర్శ ఉంది. ఆయన నిర్మించినటువంటి దేవాలయాలే ఈ రోజు విశేష ఆదరణ పొందుతున్నాయి. చాలా మంది ప్రముఖులు కూడా ఆ దేవాలయాలనే సందర్శిస్తున్నారు. అంతటి మహనీయుడికి ఒక్క పేరు పెట్టడానికి ఒక జిల్లా లేదు. అవును, ఆయన పుట్టినరోజు జయంతి చేయడానికి కూడా అధికారులకి పెన్ను మీద కాగితం పెట్టడానికి కూడా కుదరలేదనేది ఆయన వారసులుగా మేమందరం ఆవేదన పడుతున్నాం. పెనుగొండ కోట ఎలాంటి కోట అది, ఇప్పటికీ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఈ విషయంలో వాళ్ళని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయలకి ఎంత సంపాదించాడు, దక్షిణ భారతదేశానికి ముస్లిం రాజులు రానియకుండా ఎన్ని సంవత్సరాల పాటు శివాజీ గారు కానీ, శ్రీకృష్ణదేవరాయలు కానీ కాపాడాడు అనే విషయం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుసుకోవాలి కదా. కానీ రామకృష్ణ గారు, ఆ రోజుల్లోనే ఆయన దేవుని మాన్యాల పేరిట కొన్ని దేవాలయాలకి భూములు కూడా ఇచ్చి, ఆ భూముల మీద వచ్చేటటువంటి సంపత్తోటే కైంకర్యాలు నిర్వహించాలని చెప్పేసి ముందు జాగ్రత్తగా శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటిసారిగా అప్పుడే ఆ రోజుల్లోనే ఆయన పునాది వేశారు. రైట్, గోపాలకృష్ణ గారు బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నారు. గోపాలకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? మీరు మీట్లో ఉన్నారండి. గోపాలకృష్ణ గారు వినపడతా ఉంది, మాట్లాడండి. ఏంటి శ్రీకృష్ణదేవరాయలు గారి పాలన ఏ విధంగా ఉంది? నేడు ఆయన పాలన తీసుకుంటే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవ్వచ్చు, పాలనా దక్షులు అవ్వచ్చు, ఏ విధంగా ఆయనని ఆచరణగా లేకపోతే ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ಸರ್, ಮೊಟ್ಟಮೊದಲಿಗೆ ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಮಾತಾಡಿ. ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಬಲಿಜ ಸರ್ಕಾರಿ ನೌಕರರ ವೇದಿಕೆಯ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಜೊತೆಗೆ ನಾವು ಈಗ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ವಿಜಯನಗರ ಜಿಲ್ಲೆಯ ಹಂಪಿ ನಗರದಲ್ಲಿ ಇವರು ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯರು ಜನವರಿ 17, 1479 ಜನಿಸಿದರು. ಇವರು 3ನೇ ರಾಜವಂಶಸ್ಥರಾಗಿ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಮಾಡಿದ್ರು. ಇವರು ಬರೀ ರಾಜನಾಗಿ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ, ಶಕ್ತಿಯುತವಾಗಿ ಸಾಹಿತಿಯಾಗಿ ಮತ್ತು ರಾಜನಾಗಿ ಸೇವಕನಾಗಿಯೂ ಸಹ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವರ ನೆನಪಿನಲ್ಲಿ ನಮಗೆ ಇಷ್ಟು ವರ್ಷಗಳು ನಮ್ಮ ಈ ಸಮಾಜವು ಎಲ್ಲಿ ಚೆದರಿ ಹೋಗಿತ್ತು, ಇದೀಗ ಎಲ್ಲರೂ ಒಂದಾಗಿ ಪರಿಶ್ರಮ ಬಿದ್ದು ಐಕ್ಯತೆಯಿಂದ ಒಂದಾಗುವ ಕಾಲ ಸನಿಹ ಬಂದಿದೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಎಲ್ಲರಲ್ಲೂ ವಿನಂತಿಸುತ್ತೇನೆ, ನಾವೆಲ್ಲನೂ ಸೇರಿ ಒಟ್ಟಾಗಿ ಈ ಎಲ್ಲೆಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ, ತಮಿಳುನಾಡು, ಕರ್ನಾಟಕ, ಕೇರಳ, ಒರಿಸ್ಸಾ ಮತ್ತು ಇನ್ನಿತರ ದಕ್ಷಿಣ ಪ್ರಾಂತ್ಯ ರಾಜ್ಯಗಳಲ್ಲೆಲ್ಲನೂ ನಮ್ಮ ಕೃಷ್ಣದೇವರಾಯರ ಕುಲಬಾಂಧವರು ಇದ್ದು ಅವರನ್ನು ಈಗ ಇತ್ತೀಚೆಗೆ ನಾವು ದಿನಾಂಕ 17ರಂದು, ಇದೇ ಜನವರಿ 17ನೇ ತಾರೀಕು ಶನಿವಾರದ ದಿವಸ ಹಂಪಿಯಲ್ಲಿ
ನಾವು ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯರ ಜಯಂತಿಯನ್ನು RPF ತಂಡದವರು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದರ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಾವು ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲ ರಾಷ್ಟ್ರಗಳಿಂದನೂ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ತಾವುಗಳೂ ಬರಬೇಕು. ಮತ್ತು ಅವರು ಬರೀ ಸೇವಕನಾಗಿ ಇರಲಿಲ್ಲ, ನಾವು ಬಲಿಜ ಸರ್ಕಾರಿ ನೌಕರರಾಗಿ ಇರಬಾರ್ದು, ಎಲ್ಲ ನಾವು ಐಕ್ಯತೆಯಿಂದ ಕೂಡಿ ಬಾಳಿ ಬದುಕಬೇಕು ಅಂತ ನಾನು ಈ ಸಮಯದಲ್ಲಿ ಹೇಳಕ್ಕೆ ಬಯಸ್ತೇನೆ. రైట్. గోపాలకృష్ణ గారు ఒక నిమిషం. ఇక సాయి శ్రీనివాస్ గారు, అంటే శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లోనే అంటే చెట్లు నాటడం దగ్గర నుంచి మంచినీటి బావులను తవ్వించడం దగ్గర నుంచి మరోపక్క అన్ని జాతుల్ని ఐక్యతగా చేయటం, సహపంక్తి భోజనాలు ఆయన హయాంలోనే ఏర్పడ్డాయని చెప్తారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటికీ అప్పటికి మనం పరిస్థితి 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి పునాదుల్ని మనం ఒకసారి విశదీకరిస్తే. ఒక నాయకుడు అంటే తను ఆదర్శంగా ఉంటూ సుభిక్షమైన పరిపాలన అందించడమే నాయకత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆ రోజుల్లో సహపంక్తి భోజనాలని ప్రారంభించడమే కాదు, ప్రోత్సహించడమే కాదు, తాను కూడా ప్రజల్లో మమేకమై ఎక్కడికి వెళ్ళినా ఈ ఢిల్లీ సుల్తానేట్లు, తర్వాత వచ్చిన విజయనగర సామ్రాజ్యం తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ టేబుల్స్ మీద కూర్చొని భోజనం చేయడం అనేది ఉండదు తప్ప, అంతకు ముందు వరకు కూడా ఈవెన్ రాయల వారు కూడా కింద కూర్చుని ప్రజలతో కలిపి తినడం, తను ఇంటి దగ్గర ఉన్నా కూడా కింద కూర్చుని భోజనం చేయడం అనేది ఒక సంప్రదాయంగా పాటించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాజు అతను. అంతేకాదు వాణిజ్య వ్యాపారాలకి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ప్రజలు కష్టపడి పనిచేసి, కష్టపడి వారి వాణిజ్యం చేసి, వ్యవసాయం చేసి, వాళ్ళకి కావలసిన మౌలిక వసతులు కల్పించి ప్రజలలో ఒక అభివృద్ధిని తీసుకొచ్చారు. ఈ రోజు అంటా ఉన్నాం విజనరీ అని, రోల్ మోడల్ అని చెప్పుకుంటా ఉన్నాం ఇప్పటి తరాల వారికి. ఆ విజన్ అనేది 1500 సంవత్సరాల కాలంలోనే విజన్ అనేది ఆయన దగ్గర నుంచే ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని అంటున్నామంటే, ఆ రోజు చెరువులు తవ్వించడం, ఇరిగేషన్ అనేది డెవలప్ చేయటం, వాణిజ్యాలకి మార్కెట్స్ ని ఏర్పాటు చేయటం, విదేశాలతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఒక విజనరీగా ఆయన చేసినటువంటి పనుల్ని ఈ రోజు కూడా మనం ఆచరిస్తా ఉన్నాం. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని ఆదర్శంగా తీసుకుని ఎదరకు వెళితే భవిష్యత్ తరాలకు కూడా మంచి పరిపాలన అందించగలుగుతాం. అయితే కారణాలు ఏమైనా కూడా ఎక్కువగా సంక్షేమం పేరుతో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయటం వల్ల పనిచేసే వాళ్ళకి పని కల్పించడంలో కానివ్వండి, అదేవిధంగా మనకు కావలసిన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, దానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కానివ్వండి, దానికి కేటాయించాల్సిన నిధులు కానీ, ఇవన్నీ కూడా చేస్తేనే ప్రజలకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేగా ఉంటాయి తప్ప, కేవలం సంక్షేమం పేరుతో ఇవన్నింటిని విస్మరిస్తే మాత్రం ఎప్పటికీ కూడా అభివృద్ధి అనేది మన ముందుకు రాదు, మన ముంగిట్లోకి రాదు. కాబట్టి దాన్ని కూడా మన చరిత్రకారులు ఎన్నో సామ్రాజ్యాలు నడిచినాయి, ఎంతో మంది రాజులు పరిపాలించారు. కానీ ఈ రోజు కృష్ణదేవరాయల గురించి మనం ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం? అదేవిధంగా కొంతమందినే ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే, వాళ్ళు పరిపాలనలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, పరిపాలించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని గుర్తెరిగి ఈ రోజు మనం ఏదో గడుస్తుంది కదా కాదు, భవిష్యత్ తరాల్లో మన పేరు ఉండేలా చేయాలి అంటే తప్పనిసరిగా పరిపాలన దక్షతను అవసరాల మేరకు మాత్రమే చేస్తే దాన్ని భవిష్యత్ తరాలకి మంచి నాయకుడిగా పేరొందుతాం. రైట్. రామకృష్ణ గారు, చివరిసారిగా చెప్పండి, ఈ శ్రీకృష్ణదేవరాయ వారసులు 5 కోట్ల మంది ఏకమవ్వాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది అనుకోవచ్చా ప్రస్తుత పరిస్థితిలో? ఖచ్చితంగా సార్. దేశంలో వివిధ పేర్లతో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రాయల గారి ఆశయాల కోసం, రాయల గారి పరిపాలన దక్షతని ప్రపంచ దేశాలకు అందరికీ తెలియజేయడం కోసమైనా సరే ఖచ్చితంగా రాయల వారసులు అందరూ కూడా విజయవాడలో జరిగే జయంతి కార్యక్రమాలకు హాజరు కావాలని మన మిత్రుడు బెంగళూరు ఆయన చెప్తున్నటువంటి రేపు 17వ తారీఖు జనవరిలో హంపీలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. మనం 18వ తారీఖు పెట్టుకున్నాం, వాళ్ళు 17వ తారీఖు పెట్టుకున్నారు. ఏదేమైనా వేడుకలు చేయటం కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేల్కొల్పుతున్నారు. అధికారికంగా జనవరి 17ని జయంతి ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహించాలి. రాజధానిలో 10 ఎకరాలతో బోన విజయం పేరుతో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కట్టి ఆయన మ్యూజియంను, ఆయన చేసిన విలువల మొత్తం డేటానందరినీ కూడా కలెక్ట్ చేయాలి. ప్రతి పాఠశాలలో, ప్రతి టెక్స్ట్ బుక్ లో, సోషల్ టెక్స్ట్ బుక్ లో ఖచ్చితంగా శ్రీ రాయల వారి పరిపాలన సంబంధించిన విషయాలు పెట్టాలి. ప్రతి స్కూల్లో కూడా చిన్న విగ్రహం అయినా సరే శ్రీకృష్ణదేవరాయలు పెట్టి దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని రాసి
ఆ మహనీయుడికి, ఆ విజయనగర సామ్రాజ్య శిష్యుడికి మనం బతికున్నామంటే, ఆ రోజు ముస్లిం రాజ్యాల Right. చనిపోకుండా బతికున్నామంటే ఆ రాజులకి రుణపడి ఉన్నామనేది మాత్రం దేశ రాష్ట్ర ప్రధానులు, దేశ ప్రధానులైనా Right. రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ప్రభుత్వాలు కూడా ఆలోచించి పునరాలోచించాలి. ఆయనకి రైట్, పునరాలోచించి పాఠ్య పుస్తకాలు కూడా ఆయన యొక్క జీవిత కథనైతే మాత్రం పొందుపరచాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు, శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నాయకులు, అలాగే సాయి శ్రీనివాస్ గారు టీచర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, అలాగే గోపాలకృష్ణ గారు బెంగళూరు నుంచి జాయిన్ అయినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తానికి శ్రీకృష్ణదేవరాయలు అనుసరించినటువంటి విధానాలు నేటి ప్రభుత్వాలు కూడా ఆచరణలోకి తీసుకోవాలా, ముఖ్యంగా ఆయన్ని గుర్తు చేస్తూ భావి తరాలకు తెలియజెప్పే విధంగా పాఠ్య పుస్తకాలు కూడా ఆయన యొక్క జీవిత చరిత్రను ప్రచురించాలి. ముఖ్యంగా ఆయన విగ్రహాలను కూడా ఉంచి జయంతి ఉత్సవాలను అయితే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.